తండ్రి మరి ధ్యానించుకునేటువంటి నీ లేఖనములలోనూ ఇలాగన మరి ప్రభా చిన్నపిల్లలు వారు చేసేటువంటి ప్రతి యాక్టివిటీస్లోనూ వారి సువార్తను ప్రకటించే విషయంలోనూ తండ్రి నీ యొక్క కృపను కోరుకుంటా ఉన్నాం, నీ పరిశుద్ధాత్మను కోరుకుంటూ ఉన్నాం. సహాయం చేసి ప్రభా మీ మెండైన దీవెన ఆశీర్వాదంతో నింపి మీ నామములకే మహిమ తెచ్చుకుంటూ ప్రభా యొక్క కార్యక్రమం అంతటినీ కూడా మీరు నడిపిస్తున్నామని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఇది కొంచెం మాస్టర్ తగ్గించి ఏది సియోను పాటల పుస్తకంలో నుండి పాట సంఖ్య 152వ పాట పాడుకుందాం. నీ జల్దరు వృక్షపు నీడలలో నేను ఆనందభరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. బలురాకసి వృక్షపు గాయములు, బలురాకసి వృక్షపు గాయములు ప్రేమహస్తములతో తాకు, ప్రేమహస్తములతో తాకు ప్రభు. నీ చల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. హృదయపు వాకిలి తీయుమని పలు దినములు మంచులు అడిచితిని. నీ శిరము వానకు తడిసినను, నీ శిరము వానకు తడిసినను. నన్ను రక్షించుటకు వేచితివి, నన్ను రక్షించుటకు వేచితివి. నీ చల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. చల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితు. ఓ ప్రియుడా నా అతి సుందరుడా, ధవళవానుడనా అతి ప్రియుడా. ఓ ప్రియుడా నా అతి సుందరుడా,
సవర్ణుడనా అతి ప్రియుడా వ్యసనాక్రాంతుడుగా మార్చబడి వ్యసనాక్రాంతుడుగా మార్చబడి నీ సొగసును నాకు నొసగితివి నీ సొగసును నాకు నొసగితివి నీ చల్లని వృక్షపు నీడలలో నేనానంద భరితుడనై చల్లని వృక్షపు నీడలలో నేనానంద భరితుడనై నీ పరిమళ పుష్ప సుగంధములు నారోత హృదయమును నిలిపినవి నీ పరిమళ పుష్ప సుగంధములు నారోత హృదయమును నిలిపినవి ద్రాక్షారస ధారల కన్న మరి ద్రాక్షారస ధారల కన్న మరి నీ ప్రేమే ఎంతో అతి మధురం నీ ప్రేమే ఎంతో అతి మధురం చల్లని వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని చల్లని వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని తములు దాటుచును ఇదిగో అతడొచ్చుచున్నాడు ఉన్నత శిఖరములు దాటుచును ఇదిగో అతడొచ్చుచున్నాడు నా హృదయపు తలుపులు తెరచుకొని నా హృదయపు తలుపులు తెరచుకొని నా ప్రియుని కొరకు కనిపెట్టెదను నా ప్రియుని కొరకు కనిపెట్టెదను చల్లని వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని చల్లని వృక్షపు నీడలలో నేనానంద అయితిని నీ విందుశాలకు నడిపించి నీ విందుశాలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి జీవాహారమునాకందించి జీవాహారము నాకందించి పరమాగీతములను నేర్పితివి పరమాగీతములను నేర్పితివి చల్లని వృక్షపు నీడలలో
మొక్కో ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాస ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ వాత్సల్యత వెలసెను మాపై వాత్సల్యత వెలసెను మాపై క్రొత్తగా ప్రతిదినము యేసు ప్రభు క్రొత్తగా ప్రతిదినము యేసు ప్రభు నీదు విశ్వాసమా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను నీదు విశ్వాసమా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు దిన పాడును పదిలముగా నొనరుగా కాపాడును పదిలముగా దిన దినమును దారహితముగా దిన దినమును దారహితముగా నీదు విశ్వాసమా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను తండ్రి కుమారా శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత తండ్రి కుమారా శుద్ధాత్మకును తరతర మహిమా ఘనత పరిపూర్ణముగా ప్రభనును గాక పరిపూర్ణముగా ప్రభలును గాక పరి విధముల ప్రభు సంగములో పరి విధముల ప్రభు సంగములో నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను నీదు ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను. రెండు 258 ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించదం.
ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. గత కాలమున మన ప్రభు యేసు నూతనాది వేనాలను, గత కాలమున మన ప్రభు యేసు నూతనాది వేనాలను ఖ్యాతిగా నొసగే మనకు, ఖ్యాతిగా నొసగే మనకు స్తుతించెదా యేసుని, స్తుతించెదా యేసుని. నూతన అనుభవములతో ఖ్యాతిగా నూతన అనుభవములతో ఖ్యాతిగా సర్వశక్తుని. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. శక్తిమంతుడు మన ప్రభు యేసు నిత్యమును దీవించును. శక్తిమంతుడు మన ప్రభు యేసు నిత్యమును దీవించును. రక్షించును మనలను తానే, రక్షించును మనలను తానే సంపూర్ణముగా కాయున్, సంపూర్ణముగా కాయున్. సత్యవంతుడు మన ప్రభువు మాట తప్పని మహారాజు. సత్యవంతుడు మన ప్రభువు మాట తప్పని మహారాజు. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. ఎన్ని శోధనలు భువినున్నా తానే మనలను విడిపించును. ఎన్ని శోధనలు భువినున్నా తానే మనలను విడిపించును. శోధింపబడెను యేసు, శోధింపబడెను యేసు. తన సహాయము నొసగున్, తన సహాయము నొసగున్. కను పాప వలె ప్రభు కాయున్, నిత్యము నిలుచు మనకు. కను పాప వలె ప్రభు కాయున్, నిత్యము నిలుచు
మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. శక్తిమంతుడు మన ప్రభు యేసు, త్రోటిల్లాకుండా కాపాడును. శక్తిమంతుడు మన ప్రభు యేసు, త్రోటిల్లాకుండా కాపాడును. నిర్దోషులనుగా ప్రభువు, నిర్దోషులనుగా ప్రభువు నిలుపును తన మహిమాతో, నిలుపును తన మహిమాతో. తలచుము తన కృపలను, ఎన్నాడు విడువడు మనలను. తలచుము తన కృపలను, ఎన్నాడు విడువడు మనలను. భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. కృంగిన భక్తులారా మీరు భంగపర్చు శత్రువుపై, కృంగిన భక్తులారా మీరు భంగపర్చు శత్రువుపై, జగము పై చాటుడి జయము, జగము పై చాటుడి జయము. జయము జయమని ప్రభుకే, జయము జయమని ప్రభుకే. యుగ యుగములు మన ప్రభుకే. హల్లెలూయా గీతములను. యుగ యుగములు మన ప్రభుకే. హల్లెలూయా గీతములను. భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. మరొక పాట పాడదాం. మిక్సర్ రెడీ చేసుకోలేకపోతే అది పైకి పెట్టకుండా ఈ పెట్టి, ఈ రెండు బాగా కాలు పెట్టి అది తీసేసి అవతల ఇది ఉంచిన మిక్సర్ పెట్టుకో. మిక్సర్ రెడీ చేసుకో. ఏం చేస్తున్నావు? మిక్సర్ రెడీ చేసుకో అంటున్నా. మరొక పాట పాడదాం. స్తోత్రము స్తోత్రమయ్యా దేవా, స్తోత్రము స్తోత్రమయ్యా అని పాట పాడదాం.
స్తోత్రము స్తోత్రమయ్య అనే పాట పాడతాం. అది బేస్ అని చూడు వస్తుందా? జోన్ బి కదా. స్తోత్రము స్తోత్రమయ్యా దేవ స్తోత్రము స్తోత్రమయ్యా నేత్రము వాలి గతవత్సరము నేత్రము వాలి గతవత్సరము మిత్రుడ బ్రోచితివి స్తోత్రము స్తోత్రమయ్యా ఎన్నో గొప్ప కీడులు ఎన్నో గొప్ప కీడులు మాకు పెన్నుగా కలిగినను ఎన్నో గొప్ప కీడులు మాకు పెన్నుగా కలిగినను అన్నీయు మా చెంత చేరాకుండునట్లు అన్నీయు మా చెంత చేరాకుండునట్లు మన్నాదీపా బ్రోచితి స్తోత్రము స్తోత్రమయ్యా స్తోత్రము స్తోత్రమయ్యా దేవ స్తోత్రము స్తోత్రమయ్యా నేత్రము వాలి గతవత్సరము నేత్రము వాలి గతవత్సరము మిత్రుడ బ్రోచితివి స్తోత్రము స్తోత్రమయ్యా పేరాస పాపంబులా నీవు ధారాళముగా మన్నించి పేరాశ పాపంబులా నీవు ధారాళముగా మన్నించి ఈ వత్సరమందు పాపమున పడకుండా ఈ వత్సరమందు పాపమున పడకుండా నో వత్స కాపాడుము స్తోత్రము స్తోత్రమయ్యా స్తోత్రము స్తోత్రమయ్యా దేవ స్తోత్రము స్తోత్రమయ్యా నేత్రము వాలి గతవత్సరము నేత్రము వాలి గతవత్సరము మిత్రుడ బ్రోచితివి స్తోత్రము స్తోత్రమయ్యా ఆనందరంభముతో నిండు ఆశతో ప్రవేశించి ఆనందరంభముతో నిండు ఆశతో ప్రవేశించి భూమి అందు రక్షకుడుగా జన్మించిన భూమి అందు రక్షకుడుగా జన్మించిన స్వామి నిన్ను కొల్తుము
స్తోత్రము స్తోత్రమయ్యా, స్తోత్రము స్తోత్రమయ్యా, దేవ స్తోత్రము స్తోత్రమయ్యా, వాలి గత వత్సరము నేత్రము వాలి గత వత్సరము మిత్రుడ బ్రోచితివి, స్తోత్రము స్తోత్రమయ్యా, ఈ క్రొత్త ఏడు నందు మా అక్కర మేళన్నీయు, ఈ ఏడు నందు మా అక్కర మేళన్నీయు సతతము మాకు దయా తోడ తీర్చుము, సతతము మాకు దయా తోడ తీర్చుము, వింత యేసు రక్షకా, స్తోత్రము స్తోత్రమయ్యా, స్తోత్రము స్తోత్రమయ్యా, దేవ స్తోత్రము స్తోత్రమయ్యా, నేత్రము వాలి గత వత్సరము, నేత్రము వాలి గత వత్సరము మిత్రుడ బ్రోచితివి, స్తోత్రము స్తోత్రమయ్యా, గతీయ జీవితము నీతో ముదముతో సల్పుటకు, గతీయ జీవితము నీతో ముదముతో సల్పుటకు, నిత్యము యేసును ప్రేమతో వెంబడింప, నిత్యము యేసును ప్రేమతో వెంబడింప, నన్ను కనికరింపుము, స్తోత్రము స్తోత్రమయ్యా, స్తోత్రము స్తోత్రమయ్యా, దేవ స్తోత్రము స్తోత్రమయ్యా, నేత్రము వాలి గత వత్సరము, నేత్రము వాలి గత వత్సరము మిత్రుడ బ్రోచితివి, స్తోత్రము స్తోత్రమయ్యా, దేశకీడు తొల్గను ఇంకా దోషములు వీడను, దేశకీడు తొల్గను ఇంకా దేశములు వీడను, హోసన్నా ఏకంబుగా పాడుటకు, హోసన్నా ఏకంబుగా పాడుటకు, దాసుల కరుణింపుము, స్తోత్రము స్తోత్రమయ్యా, స్తోత్రము స్తోత్రమయ్యా, దేవ స్తోత్రము స్తోత్రమయ్యా, నేత్రము వాలి గత వత్సరము, నేత్రము
స్తోత్రము వాలే గత వత్సరము మిత్రుడా ప్రోచితివి. స్తోత్రము స్తోత్రమయ్యా. హల్లెలూయా పాటను నీ ఏటానెక్కువగా పాడన్. హల్లెలూయా పాటను నీ ఏటానెక్కువగా పాడన్. దిక్కుల వారికి సువార్త ప్రకటింప, దిక్కుల వారికి సువార్త ప్రకటింప, లక్కున వరము నిన్ను. స్తోత్రము స్తోత్రమయ్యా. స్తోత్రము స్తోత్రమయ్యా. దేవ స్తోత్రము స్తోత్రమయ్యా. నేత్రము వాలే గత వత్సరము, నేత్రము వాలే గత వత్సరము మిత్రుడ ప్రోచితివి. స్తోత్రము స్తోత్రమయ్యా. లేచి నిలబడి బైబిల్ పల్లె పాడుకుందాం. సమయంలో మరి పిల్లలు యవనస్తులు ముందుకుండండి, పెద్దవారు వరుసలో నిలబడండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. కూర్చోండి. మన రక్షకుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీకు అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రత్యేకంగా మరి మనము ఈ దినములో క్రిస్మస్ పండుగను ఆధారంగా చేసుకొని ప్రభువుని స్తుతించడానికి చేరి వస్తూ వచ్చినాం. ముందుగా ప్రభువుని ఆరాధిస్తాము, ఆ తర్వాత వాక్యానుసారంగా ప్రభువుని ఆరాధించిన తదుపరి తిరిగి మళ్ళా మనం సువార్త ప్రకటించుకోవడానికి అవకాశము. ఆ తరువాత చిన్నపిల్లలు మరి వారు కొన్ని పాటలు నేర్చుకున్నారు, అలాగే మరి కొన్ని యాక్టివిటీస్ చేస్తారు పిల్లలు. ఇలాగ ఈరోజు మనం ఈ యొక్క క్రిస్మస్ యొక్క శుభదినాన్ని మనం జరుపుకునేటువంటి వారంగా మనం ఉంటాం. ముందుగా మన ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించడం కొరకై దేవుని యొక్క వాక్యముల నుంచి ఒక మాట చూస్తాం. రోమాపత్రిక 9వ అధ్యాయం, రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం అందరూ కలిసి చదువుదాం. రోమాపత్రిక 9వ అధ్యాయము
5వ వచనాన్ని అందరము కలిసి చదువుదామండి. 9:5. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ పాదాలకు వందనాలు. తండ్రి, మీరు ఈ భూమి మీద యేసుక్రీస్తుగా మానవ ఆకారంలో మీరు జన్మించిన వాడు. అయితే మీరు మానవుడు కాదు, మీరు దేవుడు అనేటువంటి సంగతి సర్వలోకానికి తెలియజేయడం కొరకు ప్రభువా మీరు కలువరి శిలువనెక్కినారు, ప్రాణమర్పించినారు, రక్తం చిందిస్తూ వచ్చినారు. ఆ రక్తపు తండ్రి, ఆ యొక్క రక్తపు ధారల్లో ఎవరి యొక్క పాపమైతే కడగబడుతూ వస్తుందో, ఎవరి దోషములైతే మరి పరిహరించబడుతూ వస్తున్నాయో వారందరికీ మీరు రక్షణ అనుగ్రహించే దేవుడు. తండ్రి, ఒక రక్షకుడిగా, పాపుల రక్షకుడిగా, నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించేటువంటి దేవుడిగా, దేవుని కుమారుడుగా, యేసుక్రీస్తుగా భూమి మీద జన్మించినటువంటి దేవుడు, సర్వాధికారము కలిగినటువంటి దేవుడు, సర్వ సృష్టికర్తవు. కాబట్టి నేను స్తుతించడకు, ఆరాధించడకు చేరి వచ్చిన మా అందరి హృదయాలలో నీ సత్యవాక్యమును ప్రభువా నింపుచు, ఆ విధంగా ఆత్మతో సత్యముతో మా రక్షణార్థమై మీరు చేస్తూ వచ్చిన ప్రతి కార్యమును బట్టి స్తుతించడానికి గాను మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటూ రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ వచ్చినాం. ఇక్కడ ఒక మాట మనం గమనిస్తూ ఉన్నాం. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, కానీ ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద మరి శరీరమును ధరించుకొని పుట్టినాడని, అయితే శరీరమును ధరించుకొని పుట్టినటువంటి యేసుక్రీస్తును ఎంతోమంది నమ్మలేదు, ఎంతోమంది తృణీకరించారు, త్రోసివేశారు. ఎంతోమంది యేసుక్రీస్తును ఆయన రక్షకునిగా గుర్తించలేదు. కాబట్టి ఎంతోమందికి ఈనాటికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కూడా ఒక మనుష్యుడే, ఆయన కూడా ఒక అవతారమే అని ఎంతోమంది చెప్తూ ఉంటారు. కానీ అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ 5వ వచనంలో అంటాడు, ఈయన సర్వాధికారి అయిన దేవుడు నిరంతరము స్తోత్రార్హుడు అని చెప్తున్నాడు. ఈ మాట రాస్తున్నటువంటి పౌలు గారు కూడా ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు అని ఎవరైనా మాట్లాడితే, యేసుక్రీస్తుని గురించి ఎవరైనా చెప్పుకుంటూ ఉంటే, యేసుక్రీస్తును రక్షకుడు అని ఎవరైనా ఆయన ఆశ్రయిస్తే ఎంతోమందిని ఆయన చంపాడు, ఎంతోమందిని హింసించాడు, ఎంతోమందిని దూషించాడు, చిత్రహింసలకు గురి చేశాడు. ఇంకా చెప్పాలంటే ఆయనే తను తానుగా చెప్పుకుంటాడు, నేనే దోషకుడను, హింసకుడను, హానికరుడును అని. అంత ఘోరంగా ఎంతోమందిని ఆయన హింసించి, దూషించి, అవకాశం వస్తే మరి రాళ్లతో కొట్టి చంపి ఎన్నో బాధలకు, చిత్రహింసలకు గురి చేసినటువంటి పౌలుని మనం చూస్తాం. ఈ పత్రిక రాసింది కూడా పౌలే, ఈ రోమా పత్రిక రాసింది కూడా పౌలే. అయితే ఎప్పుడు రాశాడు ఈ మాట అంటే, తన సంపూర్ణంగా దేవుని ఎరిగిన తర్వాత. అంతకు మునుపు ఏమన్నా యేసుక్రీస్తు అంటే కొట్టేవాడు, యేసుక్రీస్తు రక్షకుడు అంటే చంపేవాడు, యేసుక్రీస్తు అనేటువంటి మాట ఎవరి నోటని వినబడితే చిత్రహింసలకు గురి చేసేవాడు.
అది ఇక్కడ ఈ మాటలో తనే అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఈయన శరీరమందు వీరిలో పుట్టాడు, క్రీస్తుగా పుట్టాడు. కానీ ఈయన ఎవరంట? సర్వాధికారి అయిన దేవుడు. సర్వాధికారి అయినటువంటి దేవుడు నిరంతరము కూడా స్తోత్రార్హుడు ఈయన అని దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. ఒక మనుష్యుడు క్రీస్తును గుర్తెరగడమే ఈరోజు క్రిస్మస్. ఒక మనుషుడు ఈ భూమి మీద పుట్టేటువంటి ఒక మనుషుడు క్రీస్తు రక్షకునిగా గుర్తెరగడం, అది క్రిస్మస్. నువ్వు క్రిస్మస్ ఎందుకు చేయలేదని నిన్ను దేవుడు అడగడు. క్రిస్మస్ ఎందుకు చేసావని కూడా నిన్ను అడగడు. అయితే ప్రశ్న ఏంటంటే, క్రిస్మస్ అనేటువంటిది మరి నీ జీవితాల్లో, క్రిస్మస్ అనేటువంటి నీ జీవితంలో రక్షణ తీసుకొస్తూ వచ్చింది కదా, మరి క్రీస్తు నిమిత్తం నువ్వేం చేశావు అని అడుగుతాడు దేవుడు. అడుగుతాడండి. మనుషులు ఏమన్నా మీరు క్రిస్మస్ చేసుకోరా అని అంటారు. ఒకవేళ చేసుకోకపోతే మీరు ఎందుకు చేసుకోలేదని అడుగుతారు. కానీ నిజమైనటువంటి రక్షకుడిని తమ జీవితాల్లోనికి ప్రతిష్ఠించుకున్న తర్వాత వారందరూ క్రీస్తు కొరకు ఏం చేయాలనేటువంటిది ఆలోచించడమే నిజమైనటువంటి క్రిస్మస్. మరి ఈనాడు చేరువచ్చిన మనమైనా, లేదా ఈ మాటలు వింటున్నటువంటి మరి ఇంకెవరైనా సరే, క్రిస్మస్ చేయడం, క్రిస్మస్ పండుగ అంటే కొత్త బట్టలు కట్టుకోవడం, క్రిస్మస్ పండుగ అంటే పిండి వంటలు చేసుకోవడం, క్రిస్మస్ పండుగ అంటే చక్కగా బిర్యానీ లేదా మాంసం తీసుకొచ్చుకొని వండుకొని తినడం, మరికొందరు అయితే తినడం, త్రాగడం, ఇలాగ ఎన్నో విధాల క్రిస్మస్ 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 పండుగ అంటారు. ఇది క్రిస్మస్ కాదండి. ఇది క్రిస్మస్ కానే కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తు కొరకు నువ్వు ఎలా ఉన్నావు, ఎలా జీవిస్తున్నావు, క్రీస్తు నిమిత్తం నువ్వేం చేస్తున్నావు. ఆయన నీ కొరకు జన్మించాడు, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నీ కొరకు ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు, ఒక మాదిరిని చూపించాడు. ఇప్పటికీ నీ కొరకు, నా కొరకు తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నీ కొరకు, నా కొరకు ఇప్పటికీ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనుషులందరి రక్షణ కొరకు, చెడిపోతున్న, పాడైపోతున్న, నశించిపోతున్న ప్రతి ఆత్మ కొరకు ఆయన పుట్టాడు ఈ భూమి మీద యేసుక్రీస్తుగా. కాబట్టి యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టింది ఏదో భౌతికంగా, ఏదో నలుగురు నిన్ను పుట్టాను కదా అని చెప్పేసి అలా పండుగ చేసుకోమని కాదు. ఆయన ఈ భూమి మీద పుట్టినది లేదా భూమి మీదకి వచ్చినది ఎలాగనంటే, ఆయన పుట్టుక గురించి లేకపోతే ఆయన జన్మ గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన గురించి రాయబడుతూ వచ్చింది. ఎన్నో ప్రవక్తలు ఆయన యొక్క జన్మను గురించి మాట్లాడుతూ వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మమును గురించి ఎన్నో ప్రవచనాలు చెప్తూ వచ్చినారు. అవి తూచా తప్పకుండా నెరవేర్చబడినటువంటి ప్రవచనాలు. దేవుని వాక్యంలో చూస్తాం కదా. దేవుని వాక్యంలో చూస్తే ఆది కాండము 3వ అధ్యాయంలో చూస్తాం. ఆది కాండము మరి 3వ అధ్యాయము 15వ వచనములో మొట్టమొదటిగా దేవుడు అపవాదితో చెప్తున్నాడు, మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును ఏం కలుగుతుందంట? వైరం. ప్రభువైన యేసుక్రీస్తు వారు స్త్రీ సంతానం. ఏమండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరి సంతానం? స్త్రీ సంతానం. మనమందరం ఎవరు? పురుష సంతానం. ఎందుకని? ఒక స్త్రీ ఒక పురుషుడు కలిస్తేనే ఈ భూమి మీద ఒక మనుషుడు, చెప్పండి, ఒక పురుషుడు ఒక స్త్రీ వివాహంలో జత చేయబడి ఆ ఇరువురు శారీరకంగా కలిస్తేనే ఒక మనుషుడు ఈ భూమి మీద పుడతాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అలా పుట్టలేదు. ఎలా పుట్టాడు ఆయన? చెప్పండి, ఎలా పుట్టాడు? కన్యక గర్భాన జన్మించాడు. అందుకనే యేసుక్రీస్తు వారిని ఏమంటారంటే స్త్రీ సంతానం అంటారు. మనం అందరము కూడా పురుష సంతానం. ఈ భూమి మీద పుట్టే ప్రతి మనుషుడు కూడా పురుష సంతానమే. పురుషుడు లేకుండా ఏ స్త్రీ కూడా బిడ్డను కనలేదు. వివాహంలో జత చేయబడకుండా లేదా పురుషుడు లేకుండా ఏ స్త్రీ కానీ
లేకపోతే ఏ స్త్రీ అయినా పురుషుడు లేకుండా కానీ బిడ్డను కనలేరు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మ చాలా అద్భుతం. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మ చాలా ఆశ్చర్యం. ఆయన పుట్టకపూర్వమే, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన పుట్టకపూర్వమే దేవుడు నేరుగా అపవాదితో మాట్లాడుతూ ఉన్నాడు. నీకును ఎవరి సంతానానికంట? స్త్రీ సంతానానికి ఏంటంట? వైరం. నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం అని చెప్తా ఉంటాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు స్త్రీ సంతానం. విషయం చెప్పాలంటే ఆయన ఎక్కడ పుట్టాలో, ఎవరికి పుట్టాలో, ఎలా పుట్టాలో అన్నీ కూడా పరిశుద్ధ బైబిల్లోనే రాయబడింది. ఇంకా చెప్పాలంటే ఎన్నో గ్రంథాల్లో రాయబడింది, ఎన్నో హీబ్రూ గ్రంథాల్లో రాయబడింది, ఎన్నో పుస్తకాల్లో రాయబడుతూ వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి జన్మమును గురించి, ఆయన ఎందుకు పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఏ విధంగా పుట్టాలి, ఎవరికి పుట్టాలి అనేటువంటి సంగతులన్నీ కూడా ఈ మనుషుడు పుట్టకపూర్వమే, ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద జన్మించక పూర్వమే ఎన్నో కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాయబడుతూ వచ్చింది. విచిత్రం ఏంటనంటే మనుషుడు పుట్టింది ఏమన్నా చెప్పండి, మనుషుడు పుట్టేది దేనికి? బ్రతకడానికి. కానీ ఈయన పుట్టింది దేనికోసం చెప్పండి? ఏమండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద పుట్టింది దేనికోసం? బ్రతకడానికా? దేనికోసం? మరణించడానికి. మరణించడానికి. అదేంటండి, ఈరోజు క్రీస్తు జన్మదినం కదా, మరణం అంటారేమో. ఆయన పుట్టింది దేని కొరకు చెప్పండి? దేని కొరకు అంట? మరణించడానికి. ఎవరి మరణం కోసం? ఎవరి కోసం మరణించడానికి? నశించిపోతున్న ఆత్మల కొరకు, పాపులైనటువంటి వారి కొరకు, నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ఆయన ఈ భూమి మీద మరణించడానికే పుట్టాడు. కానీ నువ్వు నేను ఎందుకు పుట్టాం చెప్పండి? నువ్వు నేను ఎందుకు పుట్టాను చెప్పండి? మరణించడానికా? కాదు. ఎందుకు? బ్రతకడానికే పుట్టాం మనం. కాబట్టి మొట్టమొదటిగా ఈయన స్త్రీ సంతానంగా ఈ భూమి మీద పుట్టాడు. తర్వాత చూస్తే ఆదికాండములోనే 15వ అధ్యాయము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మమును గురించి ఇక్కడ ఇంకొక మాట రాయబడుతూ ఉంది. ఆదికాండం 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయము 5వ వచనం చదువుతారా? మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకువచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. ఎవరిని తీసుకొచ్చారు? ఎవరిని తీసుకొచ్చారు? దేవుడు అబ్రహామును తీసుకొచ్చాడు. ఆకాశమందు చూడు, ఆకాశమందు ఒక నక్షత్రం ఉంది, లేదా కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. నీ సంతానం కూడా ఇలాగనే ఉంటుంది. ఒక నక్షత్రం నీలో నుంచి పుడుతుంది అనగా ఒక నక్షత్రం నీ యొక్క వంశంలో నుంచి పుడుతుందని దేవుడు యేసుక్రీస్తు వారి భూమి మీద జన్మించక పూర్వమే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన గురించినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అదే మాట యాకోబుతో కూడా చెప్తూ ఉంటాడు. అదే ఆదికాండములోనే చూస్తే, సంఖ్యాకాండము 24వ అధ్యాయం, సంఖ్యాకాండం 24వ అధ్యాయము 17వ వచనం. ఆయనను చూచున్నాము గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరిని ఏం చేస్తుంది? రెండవ సందర్భాన్ని చెప్పాను మీకు. యేసుక్రీస్తు వారి యొక్క జన్మమును గురించి సృష్టి ఆరంభం అప్పుడే, ఈ సమస్త జీవరాశి కలుగు చేయబడక మునిపే ఆయన దేవుని యొద్ద ఉన్నాడు. కలుగు చేసిన తదుపరి కూడా యేసుక్రీస్తు వారి యొక్క జన్మమును గురించి ఎన్నో ప్రవచనాలు. అప్పటికి యేసుక్రీస్తు పుట్టారా ఈ మాట చెప్పేటప్పటికి? ఏమండి, యేసుక్రీస్తు వారు ఉన్నారా ఈ మాట చెప్పేటప్పటికి? లేరు. ఆయన అప్పటికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ మాట్లాడుతున్న మాట, యాకోబులో నుంచి నక్షత్రం ఏం చేస్తుందంట? ఉదయిస్తుంది.
నక్షత్రము యాకోబులో నుండి ఉదయించును. ఇంకా రాజదండము ఇశ్రాయేల్లో నుండి లేచును. రాజదండం, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈ భూమి మీద ఎన్ని రాజ్యాలు అయితే ఉన్నాయో, ఎంతమంది రాజులు ఉన్నారో, ఎంతమంది ప్రభువులు ఉన్నారు, వారి పాలన, వారి పరిపాలన కొద్ది కాలం మాత్రమే. వారు పరిపాలించేటువంటి రాజ్యాలు కొద్ది కాలం మాత్రమే. కానీ శాశ్వత రాజ్యం ఒకటి ఉన్నది. మనుషుడు భూమి మీద పుట్టి ఇక్కడ బ్రతకడానికి పుట్టి, ఇదే నా రాజ్యము, ఇదే నా జీవితం, ఇదే నా బ్రతుకని ఇక్కడ మనుషులు రాజులని, ప్రభువులని, లేకపోతే అధికారులని చూస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు అలా కాదు. శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉన్నది. మనుషులందరికీ కూడా శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉన్నది. ఆ రాజ్యానికి ఆయన రాజుగా ఉంటాడు. ఎప్పుడు? ఈ భూమి మీద పుట్టక పూర్వం ఉన్నాడు. పుట్టి మనుషులందరి పాపక్షమాపణ నిమిత్తమై కలువరి శిలువనెక్కి ప్రాణమర్పించి చివరి రక్త బొట్టు వరకు చిందించి ప్రతి మానవుణ్ణి ఆ రక్తధారలో కడిగి శుద్ధీకరించి వారిని పవిత్రపరిచి తిరిగి భూమి మీద ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ సంఘాన్ని రాజ్యంలోనికి తీసుకెళ్తాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం. ఈ భూమి మీదకు యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడిగా మానవాకారంలో రావడం అనేటువంటిది ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం. అంత మాత్రమే కాదు. చూడండి, మరొక మాట చూస్తాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు. 3వ సందర్భం. ఇప్పటికీ యేసుక్రీస్తు వారు భూమి మీద జన్మించలేదు ఇంకా, కానీ ఆయన ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామి. ఇందాక మనం చదువుకున్నాం 9వ అధ్యాయం 5వ వచనం రోమాపత్రికలో, ఆయన సర్వాధికారి అయిన, ఎవరంటే సర్వాధికారి అయిన దేవుడు. ఆయన నిరంతరము ఎవరైనా స్తోత్రార్హుడు. ఆయన పుట్టక ముందు ఉన్నాడు, పుట్టిన తర్వాత ఉన్నాడు, ఆ భవిష్యత్ కాలంలో కూడా ఇప్పటికీ కూడా ఆయన ఉంటూనే ఉన్నాడు. ఈయన నిత్యము జీవించేటువంటి వాడు. దేవుడు అంటే శాశ్వత కాలము ఉండేటువంటి వాడు. అది ఇక్కడికి రాబడినటువంటి మాట చూస్తే, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఏం పేరు పెడుతుందంట? ఇమ్మానుయేలు అని పేరు పెడుతుంది. మొదటిది ఏమన్నా స్త్రీ సంతానంగా పుడతాడు అని దేవుడు అపవాదికే చెప్పాడు. రెండవదిగా చూస్తే యాకోబులో నుంచి నక్షత్రం ఏం చేస్తుందంట? ఉదయిస్తుంది. యాకోబులో నుంచి నక్షత్రం ఉదయిస్తుంది. ఇశ్రాయేలు యొక్క రాజదండమును ఇశ్రాయేల్ నుంచి రాజదండం లేస్తుంది. ఇలాగ మూడవది చూస్తే కన్యక గర్భవతి కుమారుని కంటది. కన్యక గర్భవతి కావడం ఏంటి? ఇది విచిత్రం కదా, ఇది అద్భుతం కదా. ఈ భూమి మీద ఎక్కడైనా, లేకపోతే ఏ ప్రాంతంలోనైనా, లేకపోతే ఏ స్థితిలో అయినా కన్యక గర్భవతి కావడం అనేటువంటిది అది సమంజసం కాదు, అసలు అది అసాధ్యం కూడా. కానీ దేవునికి సాధ్యం, దేవునికి మాత్రమే సాధ్యం. ఎందుకంటే దేవుడే మనుషుని భూమి మీద పుట్టిస్తాడు, దేవుడే మనుషుని మీద బ్రతికిస్తాడు, దేవుడే మనుషుని తిరిగి రమ్మని నరులారా తిరిగి రండి మళ్ళీ పిలుచుకుంటాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి ఆయన కన్యక గర్భాన జన్మించినాడు అనడానికి అతిశయోక్తి లేదు, అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఇంకా అది గొప్ప అద్భుతం అంతే. దేవుడు ఆమెను పరిశుద్ధాత్మ ద్వారా ఆవహించి ఆ కన్యక గర్భమును ధరించడం అనేటువంటిది మనం దేవుని యొక్క వాక్యంలో అద్భుతంగా చూస్తూ ఉన్నాం. ఈ ప్రవచనం నెరవేర్పు కూడా మనం చూస్తాం. ఇంకా ఏమంటాడు? మీకా గ్రంథము 5వ అధ్యాయం. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు
ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండును. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఆయన పుట్టక పూర్వమే నేను చెప్పేటువంటి మాటలు ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత కాదు క్రిస్మస్, ఆయన పుట్టక పూర్వమే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనాలు చెప్తున్నాను నేను. చాలామంది అనుకుంటారు పుట్టిన తర్వాత ఆయన కూడా ఒక మనిషిలాగా పుట్టాడు అనుకుంటారు. కానీ నీ గురించి నా గురించి ఎవడు చెప్పడు. మనకు తెలుసా నువ్వు ఎక్కడ పుడతావో, లేదా నీకు తెలుసా నువ్వు ఎవరికి పుడతావో, ఏ ప్రాంతంలో పుడతావో, లేకపోతే ఏ స్థలంలో పుడతావో, ఏ విధంగా పుడతావో, ఏ విధంగా ఈ భూమి మీద నువ్వు జన్మిస్తావో, నీ తల్లిదండ్రులు ఎవరో, ఇవన్నీ ఒక మనిషి గురించి చెప్పరు, ఏమీ చెప్పరు, ఎవరు చెప్పరు. కానీ దేవుడు తన యొక్క సృష్టిని గురించి, లేదా దేవుడు తన యొక్క జన్మముల గురించి తానే ముందుగా ఎన్నో గ్రంథాల్లో చెప్తా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ క్రిస్మస్ అంటే ఏదో మంచి బట్టలు వేసుకోవడం, చక్కగా దాన్ని మంచి పిండి వంటలు చేసుకోవడం, తినడం, లేకపోతే మరొక రీతిగా చూస్తే కొంతమంది అయితే మరి త్రాగుతూ శుభ్రంగా సుఖంగా, ఇంకొంతమంది అయితే మరి దూరంగా ఉంటూ వారి ఇష్టానుసారంగా వాళ్ళు ఉండడం. ఇది కాదండి క్రిస్మస్ అంటే. క్రీస్తు నీ జీవితంలో పుట్టాలి, నీ హృదయంలో పుట్టాలి. క్రీస్తు నిమిత్తమా నువ్వు ఏదైనా చేయాలంతే. నీకోసం ఆయన అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఈ భూమి మీద ఆయన జన్మించినాడు. నీకోసమే ఆయన జన్మించాడు. నీకోసమే అంటే పాపముల కోసం. దేవుని వాక్యంలాగా మాట చూస్తాం మనం. మన పాపముల కోసం మనం నశించిపోతున్నామని ఉంది దేవుని వాక్యంలో. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించుట కొరకు. కానీ దేవుడు ఆ పరమందుండి ఒక ఉద్దేశము, ఒక సంకల్పం కలిగి ఉన్నది ఏమిటంటే, ఈ మనుష్యులు నా కొరకై ఈ భూమి మీద నేను పుట్టించుకుంటున్నటువంటి ఈ మనుషులు పాడైపోతున్నారు, పాపమును బట్టి పాడైపోతున్నారు, నశించిపోతున్నారు, నిత్య నరకాగ్నికి వెళ్ళుచూ ఉన్నారు. వీరిని ఏ విధంగానైనా సరే వీరి ఆత్మను రక్షించాలనేటువంటి ఉద్దేశంతో తానే యేసుక్రీస్తుగా ఈ భూమి మీద జన్మించాడు. ఆయన రావడానికి ముందే ఎన్నో వచనాలు, ఎన్నో లేఖనాలు ఆయన గురించి రాయబడుతూ వచ్చిన సందర్భాన్ని కూడా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈయన దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, శాశ్వత కాలము స్తోత్రార్హుడు ఈయన. అందుకని చూస్తాం ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూస్తాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను. ఎవరండి భూమి మీద నీతి న్యాయాలను జరిగించడానికి పుట్టేది? అందరూ అన్యాయం కొరకే ఈ భూమి మీద పుడుతున్నట్లుగా కనబడుతుంది. అందరూ పాపం కోసమే పుడుతున్నట్టుగా కనబడుతుంది. అందరూ లోకంలో మోసం చేయడం లేదా మోసపోవడానికి భూమి మీద పుడుతున్నట్టుగా ఉంది. ఈ భూమి మీద అందరూ కూడా దుర్మార్గులుగా, లేకపోతే పాపములో జీవిస్తూ, పాపములో బ్రతుకుతూ ఎంతో దుష్టభరితమైనటువంటి జీవితం జీవించడానికి ఈ భూమి మీద పుడుతున్నారు. కానీ ఎవరండి నీతి న్యాయాలను జరిగించడానికి పుట్టేదనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ వచనం కూడా ప్రభువైన యేసుక్రీస్తు గురించి రాయబడుతున్నట్టుగా చూస్తాం. రాబో దినములలో నేను దావీదునకు ఏం పుట్టిస్తానంట? నీతి చిగురును పుట్టిస్తాను. దావీదు యొక్క వేరు చిగురు, దావీదు యొక్క నీతి చిగురును పుట్టించదను. అతడు రాజై ఏం చేస్తాడు? పరిపాలన చేస్తాడు. అతడు వివేకముగా నడుచుకుంటాడు. వివేకము నడుచుకుంటూ కార్యములన్నీ కూడా వివేకముగానే జరిగిస్తాడు. భూమి మీద నీతి న్యాయములను జరిగిస్తాడు. ఇంత గొప్ప దేవుణ్ణి ఎంతోమంది ఈనాడు మరి విస్మరించేవారు, త్రోసివేసేవారు, తృణీకరించేవారు, లేకపోతే ఇంత గొప్ప దేవుణ్ణి, రక్షకుడిని, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును ఫలానా కులం వారికి అంటగట్టే పరిస్థితులు,
లేదా పలానా మతం వారికి అంటగట్టే పరిస్థితులు, లేదా పలానా దేశం వారికి అంటగట్టే పరిస్థితులు. కానీ ఈయన అలా కాదు. సర్వలోకానికి రక్షకుడు ఈయన, సర్వాధికారి అటువంటి దేవుడిన. రండి ఇప్పుడు చూస్తాం, మన ఆరాధన కొరకై ఒక మాట చూస్తాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము. మన ఆరాధన సన్నివేశం అంతా మనకి కనబడుతుంది. 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవుడే నెరవేర్చాడు ఇదంతా. ఎలాంటి వాడంట ఆయన? ఎలాంటి వాడంటండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆయనకున్నటువంటి పేర్లు. కాబట్టి ఆశ్చర్యం. అందుకే చెప్తా వచ్చాను ఇందాక నేను, ఒక మనుషుడు పుట్టడానికి ఎన్ని ప్రవచనాలు, ఒక మనిషి ఆకారంలో దేవుడే పుట్టడానికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఎన్ని లేఖనాలో చూస్తూ ఉన్నాం. నీ గురించి నా గురించి రాయబడలేదే? లేకపోతే ఈ భూమి మీద ఎవరైనా దేవుళ్ళు దేవతలను చెప్పబడేటువంటి వారు ఎవరు కూడా ఇలాంటి లేఖనానుసారంగా పుట్టలేదే? ఈయన సర్వ సృష్టికర్త, సర్వాధికారము కలిగిన దేవుడిన. సర్వలోకమును పాపము నుంచి, శాపము నుంచి, దుష్టత్వము నుంచి నశించిపోయేటువంటి ప్రతి ఆత్మను రక్షించిన కొరకు ఈయన 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద పుట్టాడని అనుకుంటున్నావు. కానీ ఈయన పుట్టకపోవడమే ఎన్నో ప్రవచనాలు చూస్తా ఉన్నాం. ఇది అద్భుతం, ఇది ఆశ్చర్యం. ఇది స్త్రీ సంతానంగా పుట్టడం, పురుష సంతానంగా కాకుండా పురుష సంతానం మనం పుడతాం. భార్యాభర్తలుగా కలిసి ఉంటేనే ఒక బిడ్డ పుడుతుంది. కాబట్టి పురుష సంతానంగా మనం పుడతాం. కానీ స్త్రీ సంతానంగా యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ చేత, దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత కన్యక గర్భాన ఈ భూమి మీద జన్మించడం అద్భుతం, ఆశ్చర్యం. ఆయన పుట్టుక ఒక అద్భుతం, ఆయన జీవితం అద్భుతం, ఆయన యొక్క ఎక్కడ పుడతాడో చెప్పబడడం అద్భుతం, ఎవరికి పుడతాడో చెప్పబడడం అద్భుతం, ఎవరి కోసం పుడతాడో ముందే తెలియజేయబడడం ఇంకా అద్భుతం. ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. అందుకనే ప్రభువుని మనము స్తుతిస్తాము. అందుకనే ఆయన ఈ భూమి మీద పుట్టడమే కాదు, దానికంటే ఎక్కువగా మరి మనకు మించినటువంటి భాగ్యం ఏంటంటే మన జీవితాల్లో పుట్టాడు. భూమి మీద పుట్టారు, అందరూ పుడుతున్నారు భూమి మీద. కానీ భూమి మీద పుట్టడం కాదు, ఆయన మన జీవితాల్లో పుట్టినందుకు మనం సంతోషిస్తాం, మనం ఆనందిస్తాం. మన ఆరాధనలు ఇలాగ చెప్పగలుగుతాం, అద్భుతకరుడు అయ్యా నీవు నా జీవితంలో వెలసావు, ఆశ్చర్యకరుడైన ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తూ వచ్చినాడు. ఆయన పుట్టిన తరువాత కూడా చూస్తాము, కుంటివారిని బాగు చేశాడు, గుడ్డివారిని బాగు చేశాడు, ఇంకా ఓచకాలు చేయగల వారిని బాగు చేశాడు, కుష్ఠవ్యాధులను బాగు చేశాడు. ఆయన చెయ్యి తాకిడి వలన ఎంతోమంది స్వస్థపడ్డారు. ఆయన యొక్క కళ్ళు చూచుట ద్వారా, ఆయన వస్త్రపు చెంగును ముట్టుట ద్వారా ఎంతోమంది స్వస్థపడ్డారు. ఇంకా చూస్తే ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యములు చూస్తూ ఉన్నాం. ఆయన 3 దినాలు సమాధిలో ఉండి తిరిగి లేపడం ఇంకా గొప్ప అద్భుతం, ఇంకా గొప్ప ఆశ్చర్యకార్యం. అది ఏ మనుషుడు ఈ భూమి మీద చనిపోయి సమాధిలో పెట్టబడి తిరిగి లేపబడ్డాడు? ఒక్కోసారి అనుమానం వస్తుందేమో, ఇప్పటికీ ఆ సమాధి అక్కడే ఉన్నది, ఇప్పటికీ ఆ సమాధి అక్కడే ఉంది, తెరిచి ఉంచబడింది. అది ఆ దేశంలో, ఆ ఇజ్రాయెల్ దేశంలో యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో చనిపోయిన తర్వాత ఆయన సమాధిలో పెట్టబడ్డాడు కదా. ఆ సమాధిలో పెట్టబడినటువంటి ఆ రాయి దొరలించబడి ఇప్పటికి కూడా అలానే ఉంది, ఓపెన్గా ఉంది.
ఈ భూమి మీద ఏ సమాధి కూడా తెరిచి ఉండలేదు, కానీ ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సమాధి మాత్రమే తెరిచి ఉంచబడింది. కారణం ఏంటంటే ఆయన దేవుడు, సర్వాధికారము కలిగినటువంటి దేవుడు, మరణాన్ని సైతం జయించగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఆయన పుట్టుకల గురించి ఆయనే చెప్పుకుంటూ వచ్చినాడు, ఆయన యొక్క మరణాన్ని గురించి కూడా ఆయనే చెప్పుకుంటూ వచ్చినాడు. తిరిగి ఆయన 3వ దినాన్ని లేస్తారని చెప్పి అందరికీ ప్రకటన చేస్తూ వచ్చినాడు. అలాగనే 3వ దినాన్ని తిరిగి లేచి కూడా ఆయన పరవశుడైనాడు. ఇప్పటికి కూడా ఆయన తండ్రి కుడిపాసన కూర్చొని నీ కోసం నా కోసం ఈ లోక నివాసులందరి కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. తెలుసుకుంటారని, జీవితం మార్చుకుంటారని, బ్రతుకు మార్చుకుంటారని, నీతి న్యాయాలు అనుసరించేటువంటి జీవితం కలిగి ఉంటారని ఇప్పటికీ ఆయన మనుషుల నిమిత్తమై, ఈ లోక నివాసులందరి నిమిత్తమై ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. మనం నమ్మాం, సంతోషం. ఇంకా చెప్పాలంటే అక్కడే వచనంలో ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, ఇంకెవరంట, బలవంతుడైన దేవుడు. ఎంత బలం ఉందంటే ఆయనకి, తన చేతిలో సమస్త సృష్టిని చేతిలో పెట్టుకున్నాడు. ఆయన చేతిలో ఏం పెట్టుకున్నాడంట? సమస్త సృష్టిని ఆయన చేతిలో ఉంది. ఆయన కలగమంటే కలిగినవి ఇవన్నీ నోటి మాట ద్వారా. ఆ దేవుడు తన నోటి మాట ద్వారా సూర్యచంద్ర నక్షత్రములు కలుగును గాక అంటే కలిగినాయి. ఈ భూమి నివాసయోగ్యముగా ఉండాలని చెప్తే ఈ భూమి నివాసయోగ్యముగా ఉండిపోయింది అంతే. అదిగో ఆ యొక్క సముద్రములు, ఆ పై జలములు కింది జలములు విడిపోవుగాక అంటే విడిపోయినాయి. ఆదికాండంలో చూస్తాం కదా, మొదటి అధ్యాయంలో మొదటి 6 రోజులు సృష్టిని చేసిన విధానం గమనిస్తే ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, బలవంతుడైనటువంటి దేవుడు. ఆయన గాలిని సైతం తను నియంత్రించగల శక్తి కలిగిన దేవుడు. ఆయన నీటిని సైతం నియంత్రించగల శక్తి కలిగిన దేవుడు. ఆయన ఇంకా చూస్తే ఎంతటి ప్రకృతి వైపరీత్యాన్నైనా నియంత్రించగలిగినటువంటి శక్తి గల దేవుడు ఆయన. అందుకనే ఈ దేవుడిని మనం ఏమంటామంటే అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు. మన ఆరాధనలో ఇలాంటి దేవుడిని మన జీవితాల్లో కలిగి ఉన్నందుకు, దేవా నీవు అద్భుతకరుడువు, నీవు ఆశ్చర్యకరుడువు, నీవు బలవంతుడైనటువంటి దేవుడు అని మనం స్తుతించుదుమగాక. ఇంకా ఏమంటాడు? నిత్యుడగు తండ్రి. ఆయన నిత్యము జీవించేవాడు. నీ తండ్రి, నా తండ్రి కొంతకాలమే బ్రతుకుతారేమో. నీ తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు, ఈ లోక నివాసులకు ఉండేటువంటి శరీర సంబంధ తల్లిదండ్రులు అందరూ కూడా కొంతకాలమే ఉంటారు. కానీ ఈ నిత్యుడగు తండ్రి, ఈ సర్వాధికారమైనటువంటి దేవుడు, ఈ తండ్రి అయినటువంటి దేవుడు నిత్యము నీ ఎడల ఆశ కలిగి ఉండేటువంటి వాడు, నిత్యము నీ ఎడల ఆసక్తి కలిగి ఉండేటువంటి దేవుడు ఈయన. అందుకనే నిత్యుడగు తండ్రి, నిత్యము జీవించేటువంటి వాడు, శాశ్వత కాలము జీవించేటువంటి దేవుడు ఈయన. కడిప్రియమైన వారలారా, క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కాదు, క్రిస్మస్ అంటే పిండి వంటలు కాదు, క్రిస్మస్ అంటే త్రాగడం సుఖించడం కాదు, క్రిస్మస్ అంటే పలానా కులం వాళ్ళకు కాదు, క్రిస్మస్ అంటే పలానా మతం వాళ్ళకు కాదు, క్రిస్మస్ అంటే పలానా దేశం వాళ్ళకి అసలే కాదు. క్రిస్మస్ అంటే లోక నివాసులందరికీ కూడా కలుగబో రక్షణ గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు నిర్దేశించాడు, నిర్ణయించాడు, దాన్ని జరిగించాడు. మనుషులందరి జీవితాల్లో, మనుషులందరి హృదయాల్లో ఆయన ప్రతిష్ఠించుకునేలాగున కలువరి శిలువకు అప్పగించాడు ఆ తండ్రి అయినటువంటి దేవుడు. చూస్తే ఇంకా ఏంటంట, సమాధానకర్త అయిన అధిపతి. సమాధానం అనుగ్రహించాడు భూమి మీదకి. ఈ భూమి మీద చూస్తే సమాధానం లేదు. దేవుని వాక్యంలో ఉందన్నమాట. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 'ఈ సుమయోను అనబడినటువంటి వ్యక్తిని మనము చూస్తాం అక్కడ. లూకాసు వార్త 2వ అధ్యాయం 29వ వచనం.
నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కనులారా చూసితిని. చాలు. సుమూయేలు అనబడినటువంటి వ్యక్తి, ఈయన యథార్థవంతుడు, ఈయన భక్తిపరుడు, ఈయన ఎంతో నీతివంతుడు. ఈయన ఇశ్రాయేలు యొక్క ఆదరణ కోసం కనిపెట్టేవాడు అని 25వ వచనంలో చూస్తాం. ఇశ్రాయేలు యొక్క ఆదరణ, వారిని ఆదరించేవారు లేరు. అప్పటికే వారిని పీడించేవాళ్ళు, హింసించేవాళ్ళు, దూషించేవాళ్ళు, అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేసేవాళ్ళు ఎంతోమంది ఉండి ఆనాడు ఎంతో కకావికలమవుతున్నటువంటి హృదయాలను సుమూయేలు కనులారా చూసి ఏమనుకుని ఉంటాడు మనసులో అంటే, అయ్యా నువ్వు వస్తే బాగుండు నాయన, నాథా నువ్వు వస్తే బాగుండు, ఈ లోకమంతటికి కూడా రక్షణ, నాథా నువ్వు వస్తే బాగుండు, ఈ లోకమంతటికి సమాధానం. ఎందుకంటే అపవాది లేదా దుష్టుడు లేకపోతే సాతాను, ఎన్నో పేర్లు ఉన్నాయి. ఈ అపవాది మనుషులందరినీ కూడా పట్టుకుంటున్నాడు, మనుషులందరినీ కూడా నిత్య నాశనానికి తీసుకెళ్తూ ఉన్నాడు. కాబట్టి నాథా నువ్వు వస్తే బాగుండని తన హృదయమారా దేవుణ్ణి కోరుకుని ఉంటాడు. ఆయన తీసుకొచ్చారు. 27వ వచనం చూస్తాం. 27వ వచనం, అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతిస్తూ ఏమన్నాడు, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని కనులారా చూశాడు. ఆ రక్షణను చేతుల్లోకి తీసుకొని కనులారా చూశాడండి ఆ రక్షణను. నాథా ఇప్పుడు సమాధానంతో నీ దాసుని పోనిచ్చున్నావు. ఎందుకు? నువ్వు వచ్చావు గనక, భూమి మీదకు నువ్వు మనుష్య కుమారుడిగా యేసుక్రీస్తుగా వచ్చినావు గనక అన్యజనులకు ఏంటంట, నిన్ను బయలుపరచుటకు నీవు వెలుగు. అన్యజనులకు నీవు వెలుగు. అన్యజనులు అంటే ఎవరు? అన్యజనులు అంటే ఎవరు? లోక నివాసులందరూ దేవుని ఎరగనటువంటి వారు. దేవుడంటే మరొక ఆలోచన, ఒక అనుమానము, అపోహలు లేదా వేరే వేరే అభిప్రాయాలు కలిగినటువంటి వారందరూ కూడా అన్యజనులు. వారందరికీ వెలుగు కలుగుట కొరకై నువ్వు వచ్చినావయ్యా, సంతోషం, ఆనందం, ఇప్పుడు నేను వెళ్ళిపోతా. ఇంకా ఏమంటాడంటే ఇశ్రాయేలులకు ఏంటంట, మహిమ. నువ్వు వచ్చావు గనక ఇదిగో ఈ ప్రజలకు మహిమ. ఇంకా ఎవరికనంట, సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ. నువ్వు రావడం కాదు, వస్తూ ఏం తీసుకొచ్చావంటే రక్షణ తీసుకొచ్చావు. ఎంత గొప్ప రక్షణ అంటే నశించిపోయేటువంటి ఆత్మను తిరిగి రక్షించగలిగేంత రక్షణ. ప్రభువుని ఆరాధిద్దాం కొంత సమయం. దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చిన ఈ క్రిస్మస్ దినములో మరి క్రీస్తు నిమిత్తం మరి మనం ఎలా ఉన్నాము, క్రీస్తు నిమిత్తం మనం ఎలా ఉన్నామో, క్రీస్తు కొరకై మరి మనం ఏం చేస్తున్నామో తలచుకుంటూ ఆ దేవుడు మన జీవితాల్లో కూడా అద్భుతకరుడిగా, ఆశ్చర్యకరుడుగా, బలవంతమైనటువంటి దేవుడిగా, సమాధానకర్తగా, మన జీవితాల్లో నిత్యుడగు తండ్రిగా ఆయన జన్మించినాడు గనుక ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించే వారముగా ఉంటాము. ఆరాధిస్తాం. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసారా నిన్నే కీర్తింతును, మనసారా నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు
ధనలకు యోగ్యుడవు. నశించిన నన్ను వెదకితివి, నశించిన నన్ను లేపితివి. నశించిన నన్ను వెదకితి, నశించిన నన్ను లేపితివి. నా శాపమును చూపించితివి, నా శాపమును చూపించితివి. నీ శాంతముతో క్షమించితివి, నీ శాంతముతో క్షమించితివి. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. ప్రభుని ఆరాధిస్తాం, కొద్దిమందిగా ఆరాధిస్తాం. ఇది పరిశుద్ధ దినము, మరి ఆదివారం ఏమి కాదు. అందరూ ఆరాధించాల్సినటువంటి అవసరమైతే లేదు. మనస్సులో మరి హృదయపూర్వకంగా ఆరాధించుకోవచ్చు. మరి కొద్దిమందికే అవకాశం ఇస్తాం కనుక మీరు త్వరగా ఆరాధించటకు మరి మీరు ఆరంభించండి.